సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు దుర్గారావు. ఏం చేస్తుంటారు సార్? నేను అసిస్టెంట్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. రైట్ సార్. ఎలా ఉంది సార్ ఈరోజు గవర్నమెంట్ రూలింగ్? 2 నెలల ఎలక్షన్ రాబోతా ఉంది కదా, ఏ విధంగా ఉండబోతుంది అంటారు? నాకు తెలిసి అయితే గవర్నమెంట్ మారుతుంది డెఫినెట్గా. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మీద అయితే నేనే కాదు, ఎంప్లాయీస్ పూర్తి విరుద్ధంగా ఉన్నారు, యాంటీగా. అడ్మినిస్ట్రేషన్ మీద అయితే మాత్రం తెలిసి ఏదేమైనా సరే డెఫినెట్గా గవర్నమెంట్ మారుతుంది. సార్ ఎందుకు సార్ ఇంత వ్యతిరేకత వచ్చేస్తుంది అంటారు జగన్ గారి పరిపాలన? ఇదే హెరాస్మెంటు ఇవి కానీ ఇది బాగా అది. సార్ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏ విధంగా ఉందంటారు అసలు? అడ్మినిస్ట్రేషన్ పరంగా అయితే మా వరకు అయితే బ్యాడ్, ఎంప్లాయీ పరంగా అయితే బ్యాడ్. అది పథకాలు పొందేవాళ్ళు పొందుతారు, అది వాళ్ళ ఇది. డెవలప్మెంట్ ఏమైనా చేయగలిగారంటారా ఈ 4.5 ఏళ్లలో? అంటే అందరికి ఉపయోగపడే డెవలప్మెంట్స్ ఏమి లేవు. ఇదేంటంటే ఏదో ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళకి మళ్ళీ దీనికోసం ఇది చేసుకోవడం తప్ప పబ్లిక్ ఉపయోగపడే, అందరికి ఉపయోగపడే అయితే జరగల. ఏదో కొంచెం పథకాలు ఇచ్చి ఆ పథకాల ద్వారా మళ్ళీ నెక్స్ట్ దీనికోసం ప్రిపేర్ అవుతున్నట్టుగా అయితే మాకు అనిపిస్తుంది. అది అంతే. అంటే పెట్టుబడులు ఆకర్షించే విషయంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారంటారు సార్? పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయి అసలు? ఉన్నాయి కూడా వెనక బాగొట్టుకుంటే. నాకు ఇండస్ట్రీస్ కానీ ఏమున్నాయి చెప్పండి ఒక్కడన్నా? మనకు తెలిసి ఎక్కడ ఏమి లేవు, వచ్చినవి కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. ప్రాజెక్టులు బాగుపడే పబ్లిక్కి ఉపయోగపడే అన్నీ కూడా మొత్తం బ్లాక్ చేశారు, ఏదో రీటెండర్స్ అని అది అని ఇది అని. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. సార్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా రాజధాని విషయాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలనే ప్రతిపాదన చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం సార్? అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే స్టేట్ విడిపోయినప్పుడు ఉమ్మడి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళటం అనేది చాలా ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. ఏదైనా అమరావతి ఉంచితేనే బెస్ట్ అని మాకు అనిపిస్తుంది. సార్ 3 క్యాపిటల్స్ని కూడా ప్రతిపాదించారు కదా, అసలు అది సక్సెస్ అవుతుంది అంటారు? ఇది అవదండి, అది చేసినా కూడా పబ్లిక్ చాలా ఇబ్బంది పడతారు. అందుకనే ఇప్పుడు ఎన్నాళ్ళు డిలే అయిపోయింది. అది సార్ గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది ఈయన పాలనతో పోలిస్తే? అది బెటరే, దీని మీద చాలా బెటరే. ఉద్యోగస్తుల పరంగా కానీ పబ్లిక్ చేసే డెవలప్మెంట్స్ పరంగా కానీ అదే బెటర్. సార్ ఆఖరిగా 2 నెలల్లోనే ఎలక్షన్ రాబోతా ఉంది. టీడీపీ జనసేన పొత్తు ఒకవైపు, వైసీపీ ఒకవైపు. ఈసారి ఎవరికి పట్టం కట్టితే బెటర్ అని మీరు భావిస్తున్నారు? ఏదేమైనా ఎవరికి పట్టం కట్టినా ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే మారుతుంది. దీనికైతే పట్టం కట్టరు నాకు తెలిసి. ఇవన్నీ ఏదో పైకి ఏదో మాట్లాడినా లోపల అంతర్గతంగా చాలా మనసులో బాధ ఉంది పబ్లిక్కి.